ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 లోక్సభ ఎన్నికలకు దిక్సూచినా? కమల దళానికి ఇకపై అంతా కలిసి వచ్చే కాలమేనా? హిందీ బెల్ట్లో బీజేపీ మరింత పట్టు బిగిస్తుందా? విపక్షాల్లో మోదీ అంటే ఓ రకమైన భయం నెలకొందా? వచ్చే లోక్సభ ఎన్నికలపై మోదీ షా ద్వయం ప్రణాళిక ఏంటి? మిషన్ 2019 పై సాక్షి ప్రత్యేక కథనం. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండబోదని, సమాజ్వాదీ కూటమికి ప్రజలు పట్టం కట్టడమో లేక ప్రభుత్వ ఏర్పాట్లో బీఎస్పీ కీలకంగా మారడమో జరుగుతాయని విపక్షాలు లెక్కగట్టాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మోదీ విఫలమైతే ఇదే అదనుగా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపవచ్చని భావించాయి. కానీ బీజేపీ ప్రభంజనంతో వారి అంచనాలు తప్పిపోయాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత రగిలించాయి. 2019 లోక్సభ ఎన్నికలను విపక్షాలు మర్చిపోవచ్చని, 2024 లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలి అంటూ ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి 2019 ఎన్నికలపై పడుతోంది. ఆ ఎన్నికల్లో బీజేపీ సాధ్యాసాధ్యాలు, విపక్షాలకు దక్కబోయే సీట్లపై అప్పుడే చర్చ ప్రారంభమైంది. టార్గెట్ 2019. ఇప్పుడు బీజేపీ తారక మంత్రం ఇదే. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ప్రధాని మోదీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇదే మాట చెప్పారు. ఓవైపు మోదీ అభివృద్ధి గీతాన్ని ఆలపిస్తుంటే, సరిగ్గా అదే సమయంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ లెక్కల బుక్కులు పక్కకి పెడితే అసలు 2019లో బీజేపీ విజయ అవకాశాలు ఎన్ని? 2014లో కమలదళానికి కలిసొచ్చిన అంశాలేంటి? వీటిని నిశితంగా పరిశీలిస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీకి హిందీ రాష్ట్రాల బెల్ట్ దన్నుగా నిలిచింది. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 26 లోక్సభ స్థానాలకు గాను 26 సీట్లు, రాజస్థాన్లో 25కు 25, మధ్యప్రదేశ్లో 29కి 27, జార్ఖండ్లో 14కు 12, హిమాచల్ ప్రదేశ్లో 4కు 4, హర్యానాలో 7 స్థానాలకు 7, ఢిల్లీలోని 7 స్థానాలకు 7 చోట్ల, ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు 10 చోట్ల, ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు 5 బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఇక అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో 80కి 71 సీట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించారు. ఉత్తరాది రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా ఈశాన్యంలో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు దక్కాయి బీజేపీకి. ఇలా బీజేపీకి 200 సీట్లకు పైగా అక్కడే లభించాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు సీట్లను సాధించడంతో మోదీ గెలుపు సులభమైంది. రెండు 2014లో సరిగ్గా ఓట్ల లెక్కింపునకు ముందు మోదీ ఫలితాలు ఊహించి చెప్పారు. 1984 తర్వాత భారత రాజకీయాల్లో కనీవిని ఎరుగని రీతిలో తనకు పూర్తి ఆధిక్యత లభిస్తుందని అన్నారు. తన సభలకు హాజరైన ప్రజలే ఆ విషయాన్ని చెప్పారని తెలిపారు. ఆయన అంచనా తప్పలేదు. 543 లోక్సభ స్థానాల్లో బీజేపీకి 282 సీట్లు లభించాయి. ఇప్పుడు కూడా మోదీ అంతే విశ్వాసంతో ఉన్నారు. 2019లో కూడా తామే విజయం సాధిస్తామని ఆయన ధీమాగా చెబుతున్నారు. అయితే అది అంత ఈజీగా జరుగుతుందా? ఉత్తరాది రాష్ట్రాల్లో 2014 నాటి ఫలితాలను మోదీ రిపీట్ చేయగలరా? ఉత్తరాది రాష్ట్రాల్లో తగ్గే సీట్ల సంఖ్యను ఇతర ప్రాంతాల్లో భర్తీ చేసుకుంటారా? అందుకోసం మోదీ షా ద్వయం ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే హాట్ టాపిక్ గా మారాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలో బీజేపీ ఇప్పటి తన మద్దతును నిలుపుకునే అవకాశం లేకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కారుపై ఎంతో కొంత వ్యతిరేకత, గుజరాత్లో పటేళ్ల ఉద్యమం, రాజస్థాన్లో స్థానిక సమస్యలు మోదీ టీంకు ప్రతిబంధకాలుగా మారవచ్చని అంటున్నారు. ఇక కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి 71 సీట్లు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదనేది విశ్లేషకుల అంచనా. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లోనూ క్లీన్ స్వీప్ సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మోదీ టీం ఏం చేస్తుంది? ఇక్కడ జరిగే నష్టాన్ని ఎక్కడ ఎలా భర్తీ చేసుకుంటుంది? ఉత్తరాది రాష్ట్రాల్లో కాస్త దెబ్బ తగిలినా ఇతర రాష్ట్రాల్లో ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం బీజేపీకి ఉంది. మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, బెంగాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం బీజేపీకి ఉంది.
2014 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 23 చోట్ల, బీహార్లో 40కి 22 చోట్ల, ఒడిశాలో 21 ఒక స్థానంలో, పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలకు గాను 2 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీ సాధించింది. ఈ లెక్కన మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, బెంగాల్లో సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కమల దళానికి ఉంది. మహారాష్ట్రలో ప్రధాన పార్టీగా ఎదగడం, ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో 2వ స్థానానికి ఎగబాగడం కమల దళానికి సానుకూల పరిణామాలు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఇందులో కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 28 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 17 కైవసం చేసుకుంది. అయితే తెలంగాణలో 17కి ఒక స్థానంలో, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లకు గాను 2 చోట్ల, తమిళనాడులో 39కి ఒక సీటు మాత్రమే సాధించగలిగింది బీజేపీ. కేరళలో బోనీ కూడా చేయలేకపోయింది. కేరళలో 20 సీట్లకు గాను కమల దళానికి ఒక్క సీటు కూడా రాలేదు. ఈ లెక్కన మోదీ వేవ్ మరింత బలంగా ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే విపక్షాలు కూడా మోదీని తట్టుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నాయి. బీహార్ తరహా మహాకూటమిని నిర్మించాలనే ఆలోచనలో విపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ, వామపక్షాలతో కలిపి గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేస్తే తప్ప మోదీ వేవ్ను ఎదుర్కోలేమని విపక్ష నేతల భావన. మరి ఈ కూటమి నిర్మాణం సాధ్యమవుతుందా? 2019లో కూడా 2014 రిపీట్ అవుతుందా?